సామెతల గ్రంథం మొదటి అధ్యాయం. సామెతల గ్రంథము మొదటి అధ్యాయం. దాన్ని తండ్రి భాగం అంటారు, ఎడమ చేయి పెట్టుకోండి. అలాగే కుడి చేత్తో ఎఫ్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం అండి. ఎఫ్సీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము. అలాగే యోహాను సువార్త 18వ అధ్యాయం అండి. ఏమండి 10వ వచనం చూడండి. 3 అధ్యాయాలు మీ చేతిలో ఉన్నాయా? 3 అధ్యాయాలు మీ చేతిలో ఉన్నాయా? సామెతల్లో 10వ వచనం చదవండి. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము. దేవుని స్తోత్రం. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము అని చెప్తున్నాడండి. అమ్మ, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకం అంటే ఇంకో 10వ వచనం ఉంది ఎఫ్సీలు రాసిన పత్రికలో. 10వ వచనము, ప్రభువుకు ప్రీతికరమేదో పరీక్షించి చూసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుకు ప్రీతికరమేదో చూడాలి కానీ పాపుల ప్రేరేపణ బట్టి నడవకూడదు. మరి ప్రభుకు ప్రీతికరమైంది ఏంటో ఇన్నాళ్ళు బోధన్నారు, బోధ కూడా చేశారు ఈ పేతురు గారు. తెలియదా అంటే ఇక్కడ 10వ వచనము మనం చదివిన 18వ అధ్యాయం 10వ వచనంలో పేతురు కత్తి తీసి ప్రధాన యాజకుడు చెవిని తెగ నరికాడు. ఏమండి ఇక్కడ గమనించండి, పాపుల ప్రేరణ, ప్రభువుకి ప్రీతికరము, ప్రధాన యాజకుడు పేతురు ఎలా కలిసినాయి? మరి బోధకు కూడా సరిపోయింది. పాపుల ప్రేరేపణ బట్టి కాక ప్రభువుకు ప్రీతికరమైనది ఏదో దాన్ని బట్టి నడుచుకో. అయితే పేతురు ప్రభువుకు ప్రీతికరమైనది చేయలేదు, పాపుల ప్రేరేపణ బట్టి నడిచాడు, కత్తి తీసి నరికేశాడు. దేవుని స్తోత్రం. 11వ వచనం ఏమంటున్నాడు? సామెతలు చదవండి త్వరగా. నా కుమారుడా, మాతో కూడా రమ్ము, మనం ప్రాణము తీయుటకు పొంచి ఉందము. మాతో కూడా రమ్మని చెప్తారంట. సినిమాకి రమ్మని చెప్తారు, పాపానికి రమ్మని చెప్తారు, యవనస్తులు అయితే సిగరెట్ కాల్చడానికి రమ్మంటారు, పెద్దలైతే తాగటానికి కూడా రండి, పార్టీ ఉంది, వాళ్ళ పార్టీ మనోడు ఇస్తాడు. మాతో కూడా రమ్ము అంటే ఎఫ్సీలు రాసిన పత్రిక దానికి సరిపోద్దా? చూసుకోండి. ఉత్తర పశ్చిమ ఎక్కడికెక్కడో తిప్పేసి అక్కర్లా. మొదటి వచనాలు చూస్తే అయ్యో ఇశ్రాయేలు, నువ్వు నా మాట వింటే ఎంత మేలు. మొదటి వచనాలు చూడండి. దావీదు కుమారుడైన సొలొమోను వారసులండి. దావీదు ప్రేమించి తన వారసుని నియమించాడు. లోకులందరూ పో మార్గంలో రాజీవ్ గాంధీ తన వారసుని, ఏమండి రాజీవ్ గాంధీ ఎవరు వారసుడు? ఇందిరాగాంధీ వారసుడు. జగన్ ఎవరు వారసుడు? వైఎస్ఆర్ వారసుడు. లోకేష్ ఎవరు వారసుడు? చంద్రబాబు నాయుడు వారసుడు. ఏమండి యేసయ్య అంట తన వారసులకి నేర్పాడట గెత్సేమనే వనంలో ప్రార్థన. 1వ వచనం. ఇక్కడ దావీదు తన వారసు నిలబెట్టాడట. దావీదు కుమారుడైన సొలొమోను. 1వ వచనం ఏముంది? దావీదు కుమారుడైన సొలొమోను ఉందా లేదా? చూడండి 18వ 1లో వారు కిద్రోను వాగు దాటి గెత్సేమనే తోటలోకి వెళ్ళారు. హల్లెలూయా. వారికి వాడుక, వారికి అభ్యాసం, ప్రార్థన అభ్యాసం చేశాడట. ఇలాగే ఎఫ్సీలు రాసిన పత్రికలో 3:1 ఏంటంటే, మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలి. సొలొమోను ఎవరిని పోలి నడుచుకోవాలి? దావీదుని పోలి నడుచుకోవాలి. యేసయ్య శిష్యులు ఎవరిని పోలి నడుచుకోవాలి? ఏమండి యేసుని పోలి నడుచుకోవాలి. కాబట్టి 2వ వచనం అంటాడు ఎఫ్సీలు రాసిన పత్రికలే, మీరు పరిమళ సువాసనగా ఉండాలని, మచ్చ ముడత డాగు లేకుండా ఉండాలని. అయ్యో ఇశ్రాయేలు, నువ్వు నా మాట వింటే ఎంత మేలు అని చెప్పిన దేవుడు ప్రాణం పెట్టి తను అర్పణగా బలిగా అర్పించుకొని మీరు కూడా అలాగ ప్రేమ కలిగి దేవునికి అప్పగించుకోవాలని, ప్రేమ కలిగి నడుచుకోమని చెబితే, ఏమండి గురువు గారు అని మీకు పంగనామాలు పెట్టాడు. అప్పగించే యోధ. 2వ వచనం. ఈ అప్పగించే యోధ ఏం నేర్పాడు? 2వ వచనం ఏం చెప్తుంది? సామెతల్లో అభ్యాసం చేసుకో. అభ్యాసము అప్పగించుట,
అప్పగించుట. అయ్యా ప్రార్థన అభ్యాసం చేసుకో, నిన్ను నువ్వు సజీవయాగంగా అప్పగించుకో అంటే గురువు గారిని అప్పగించాడండి. 3వ వచనాలు నైతిక విలువ అండి. నీతి న్యాయాలు యథార్థత. నీతి న్యాయము యథార్థత గల యేసయ్య శిష్యులు త్యాగముతో సన్యాసులుగా ఆస్తులు వదులుకొని వారు ప్రార్థన చేస్తుంటే తుపాకులతో వచ్చినట్టుగా సైనికులు కత్తులతోనూ గుడియలతోనూ దివిటీలతోనూ ప్రధాన యాజకుడును మళ్ళీ యోధాను వచ్చి పట్టుకుంటారు. నీతి న్యాయమా? ఇది పరిశుద్ధులకు తగినది కాదు. చూసుకోండి 3వ వచనంలో, ఇది పరిశుద్ధులకు తగినది కాదంటే నువ్వు కత్తులతో రాకూడదు ప్రార్థన తోట. ఇది పరిశుద్ధులకు తగినది. మరి ఇక్కడేముంటుంది సామెతలో? నీతి న్యాయం ఉందా అని ఉంటుంది. చూసుకోండి 4వ వచనంలో ఇతరులకు వివేచన కలిగించాలంట. ఇతరులకు వివేచన అంటే యేసయ్యే ఎదురొచ్చేసి అప్పగిస్తారని తెలిసి పట్టుకుంటాడు. నువ్వెవరిని ఎదుగుతున్నావు అని అడుగుతున్నాడు. హల్లెలూయా! ఏంటంటే తెలిపంది ఎవరికైనా పారిపోతాం కదా. నువ్వు ఎవరిని వెతుకుతున్నారని ఎదురొస్తున్నాడండి. సైనికులు చూసి, లైట్లు చూసి, కత్తులు చూసి ఏమన్నాడు? మీరు ఎవరిని వెతుకుతున్నారు? దేవుని స్తోత్రం. ఏమండి ఇతరులనంట ఏ రకంగాను ట్రీట్ చేస్తున్నావు? సరసోక్త, పోకిరి మాటల, బూతుల, ఏంటితో నీ నాలుకను పలకరిస్తున్నావు? కృతజ్ఞత వచనమే పలకాలి. ఏ వచనం పలుకుతున్నావు? యేసయ్య వెల్కమ్ చెప్పాడు. మీరు ఎవరిని వెతుకుతున్నారు? దేవుని స్తోత్రం. 5వ వచనాల్లో సంపాదనలండి. ఏమంటే జాగ్రత్తగానండి. కనీసం 5వ వచనంలో సంపాదన ఇక్కడ ఎలా ఉందంటే, మీరు జ్ఞాన సూత్రాలు సంపాదించుకోవాలయ్యా అని సామెతల్లో చెప్తే నా అచ్చ తెలుగు మీకు అర్థమవుతుంది అనుకుంటున్నానండి. మీరు బైబిల్ చూస్తేనే కన్ఫ్యూజ్ అవుతారు. ఇలాగే తేటగా ఇటు వచ్చినప్పుడు సామెతల మాట అండి, ఇటు వచ్చినప్పుడు ఎఫ్సి మాట తలకాయ చెప్తున్నాను. ఇటు మధ్యలో ఉన్నప్పుడు ఎవరు? యోహాను. 5వ వచనం ఏమంటాడు? నీతి సూత్రాలు జ్ఞాన సూత్రాలు సంపాదించుకోండి అంటే ఇటు చూడండి ఏం సంపాదించుకున్నారంట? విగ్రహారాధకుడైన లోబై ధనాపేక్ష కలిగి ఉంటారు, దేవుని రాజ్యాన్ని సంపాదించుకోలేరట. హల్లెలూయా! హక్కుదారులు కారట. ఏమండి ఎవరిని వెతకాలి? నేను యేసుని వెతుకుతున్నానని చెప్పాలి. 6వ వచనంలో వ్యర్థమైన మాటల చేత ఎవరో మిమ్మల్ని మోసపరుచుకునేకుడి అని ఉంది. ఎఫ్సీల్లో వ్యర్థమైన మాటలు అనగానే వారు నేనే యేసునని చెప్పాడట. వారు బోర్ల పడ్డారట. హల్లెలూయా! గట్టిగా హల్లెలూయా! వచ్చిన వారు వ్యర్థమయ్యారా లేదా? మరి ఇక్కడ ఎలా కలుస్తుంది? సామెతలనే భావ సూచన ఏంటి? పడిపోయారా లేదా? వ్యర్థమయ్యారా లేదా? 6 హల్లెలూయా! యెహోవాయందు భయభక్తులే జ్ఞానానికి మూలం అంటే అవధీయుల మీదకి ఉగ్రత వస్తుందట. ఉగ్రత, భయము. వారు పడిపోయి కూడా పొట్ట వృత్తి కోసం పోలీసు అన్నట్టు లేచి మీరు ఎవరిని వెతుకుతున్నారంటే మళ్ళీ భయం లేకుండా ఏమన్నారు? యేసునే వెతుకుతున్నారన్నాడు. హల్లెలూయా! 8వ వచనంలో అన్నాడండి, మీరు వెతుకుతుంది యేసునే అయితే ఆయనే నేను వీరిని పోనీండి అంటే ఇక్కడ ఎఫ్సీల్లో 8వ వచనం ఉంది. మీరు పూర్వం చీకటి ఏంటిరి, ఇప్పుడు మీరు వెలుగై ఉన్నారు. హల్లెలూయా! పూర్వం ఏంటో తెలియదు, అందరూ యేసులాగా ఉన్నారు. నేను ముద్దు పెట్టిన వాడే యేసు అని అదే తేటగా చెప్పాడు ఆయన. హల్లెలూయా! ఇక్కడ ఏంటంటున్నాడు? ఏమండి నా తండ్రి ఉపదేశము సంరక్షకుడి యొక్క అవగాహన అండి. సంరక్షకుడు అవగాహనతో కాపాడుతాడు. తండ్రి ఉపదేశమేనో. ఇక్కడ సంరక్షకుడు పూర్వం చీకటి వారు, ఇప్పుడు మీరు వెలుగు. దేవుడు మనల్ని సంరక్షించాడు. 9వ వచనము నీ తలకు ఏమండి సంరక్షకుడు ఫలము నీ తలకు మాలిగ్గా ఉంటుందంట. నా తండ్రి అనుగ్రహించిన వారిలో ఎవరిని నేను పోగొట్టుకోలేదు. హల్లెలూయా! ముందు చూడండి అక్కడ నీతి ఫలం అని ఉంటుంది. ఫలం అనగానే 3:9 ఫలం వచ్చింది. పాపుల ప్రేరణకుడు పేతురు ప్రధాన యాజకుడు వచ్చారు. ప్రభుకు ప్రీతికరమైంది వారి మార్గం పోకంటే ఇక్కడ ఎఫ్సీల్లో 11వ వచనం చదవండి దయచేసి. ఎఫ్సీల్లో నిష్ఫలైన అంధకార క్రియల్లో పాలివారై ఉండక రమ్మంటే పాలివారై ఉండక ఖండించు. ఇక్కడ చూడండి పాలివాడై ఉండక యేసయ్య
ఖండించాడంట. 11వ వచనము యోహాను సువార్తలో, కత్తి తీసి అమానుషాన్ని అడ్డుకోలేని అబలల ప్రాణం అల్లాడింది అల్లాడింది. కదిలింది కరుణ రథం, సాగింది క్షమాయుగం, మనిషి కొరకు దైవమే, మనిషి కొరకు దైవమే, కరిగి వెలిగే కాంతి పథం, కదిలింది కరుణ రథం. ప్రేమ పచ్చికల పెంచిన కాపరి దారుణ హింసకు గురి కాగా, ప్రేమ పచ్చికల పెంచిన కాపరి దారుణ హింసకు గురి కాగా, గదిరిపోయిన మూగ గొర్రెలు చెల్లా చెదరై కుమిలాయి, చెల్లా చెదరై కుమిలాయి. పరమ వైద్యునిగా పారాడిన పవిత్ర పాదాలు, నెత్తురు ముద్దగా మారాయి, అభిషిక్తుని రక్తాభిషేకంతో ధరణి ద్రవించి ముద్దాడింది. సిలువను తాకిన కల్వరి రాళ్ళు కలవరపడి అరిచాయి అరిచాయి. మన టీవీ ప్రేక్షకులకు ప్రభు పేరిట శుభములు. ఈ దిన ధ్యాన భాగంలో మిగిలిన భాగంగా ఉన్న సామెతల గ్రంథంలోని 1వ అధ్యాయంలోని సమ్మేళనం మనము చూద్దాం. దినములు చెడ్డవి గనక సమయం పోనేక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానంగా నడుచుకొనొచ్చు, మద్యముతో మత్తులై ఉండక ప్రభు చిత్తమేదో ఎరుగునట్లు కృతజ్ఞతాస్తుతులతో ఒకరికొకరు హెచ్చరించుకోమని చెప్తున్న వచనాలు మనం చూస్తున్నాం. మనం మచ్చైనా ముడతైనా లేకుండా, ఏ కలంకైనా లేకుండా నిందారహితులుగా ఆయన సన్నిధిలో నిలిచినట్లు ఆయన వాక్యం అనే ఉదక స్నానం చేయించడానికి అమూల్యమైన రక్తం ఇచ్చి మనల్ని వెళ్ళబెట్టి ఆయన కొన్నాడు. కాబట్టి అండి, మనం నేర్చుకున్న దానిలో చూస్తే శిష్యులు నేర్చుకున్న దాన్ని వదిలిపెట్టి అప్పగించేవారుగా, చెవులు తగ్గొట్టేవారుగా, అబద్ధాలు ఆడేవారుగా మనం విన్నాం, చూసాం. ఈ వచనాల్లో అన్నయ్య కయపాల్ లాంటి వారు అసూయతో యేసును ఎలాగూ సంహరించమని యేసుకు విరోధంగా ఆలోచన చేసి ఈ రీతిగా ఎంతో వారు కుట్ర కట్టి యేసును బంధించి మరి సభలోకి తెచ్చి అవమానపరిచి మరి ముందులుగా సాక్షులను చూడకుండా ముందుగానే
తమతో పాటు ఉపదేశకుడని గౌరవించకుండా వారు కేవలం అవమానపరిచేవారుగాను మరి వారు సాక్ష్యాలను పురమాయించి సిలువేయుడని మరి వారిని పురమాయింపు చేయడము, ముఖ్యంగా పేతురు యొక్క ప్రవర్తన మనం చూసే ఈ అధ్యాయాల్లో మనకు కనబడుతుంది. మొదటిగా మనం చూస్తే గత కాలంలో చూసిన భాగంలోని మిగతా భాగం చూస్తే సామెతల గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం చూస్తుంటే, నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము. నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకం అంటే అక్కడ ఎఫ్సీలు రాసిన పత్రిక 10వ వచనంలో ప్రభుకు ప్రీతికరమేదేదో పరీక్షించి చూసుకోమని అక్కడ చెప్పడం జరిగింది. ప్రభుకు ప్రీతికరమైనది చూడాలి కానీ పాపులు ప్రేరేపించింది మనం చేయకూడదని, మన శరీరంలో పాపం ఇప్పుడు నివసిస్తుందని, ఆత్మ శరీరం ఒకదానికొకటి విరోధమని, మనం దుష్ట సాంగత్యం చేస్తే ప్రేరేపణ బట్టి నడుస్తామని, కోపచిత్తులతో సాంగత్యం చేయవద్దని, వారు చేస్తే వారి క్రియలు మనం చేస్తామని, ఉద్రేకపడతామని మనం నేర్చుకున్నాం. ఆ రకంగానే పేతురు కత్తి తీసి అక్కడ మల్కు యొక్క చెవి నరకడం మనం చూస్తున్నాం. 11వ వచనాన్ని, దాసుని పేరు మల్కు, కత్తి వరలో ఉంచుము, తండ్రి నాకు అనుగ్రహింపడిన గిన్నెలోది నేను తాకుందునని యేసు పేతురుతో అనడం మనకి ఇక్కడ కనబడుతుంది. కత్తిని వరలో ఉంచు అని నాకు తండ్రి అనుగ్రహించిన గిన్నెలోది నేను తాక్కుందునా అనేది ఇక్కడ మనకు కనబడుతుంటే, ఇక్కడ కూడా 11వ వచనంలో అక్కడ మాతో కూడా రమ్ము, మనము వారి ప్రాణం తీటికే పొంచి ఉందుము అని, నిర్దోషైన ఒకని పట్టుకుంటూ దాగి ఉందుము అని, అలాగే జరగాలని ఆ హింసను ప్రోత్సహించవడం, నాయకులైనా గొప్పవారైనా ఆ రీతిగా తంత్రగుట్లై అవకాశవాదం కోసం చూడొచ్చు. కానీ యేసు ప్రభు తన పేరు చెప్పగానే నేనే ఆయన అన్నప్పుడు మరి ఆయన వారు పడిపోవడం జరిగింది. అంతేకాకుండా శిష్యులను వారిని తోలివేసి మరి తాను అప్పగించుకోవడం మనం గమనిస్తాం. ఇక్కడ పేతురు చెవి నరకడం చూస్తే ఆ చెవి నరికిన పేతురు యొక్క నరికిన ఆ యొక్క మల్కు యొక్క చెవిని అక్కడ అతికించడం కూడా చూస్తాం. ఇక్కడ చూస్తే కత్తి తీసి నీ వరలో ఉంచుమని మనకి ఇక్కడ చెప్తున్నాడు. వారితో మరి ప్రోత్సాహంగా పాలివరై ఉండకూడదని చెప్తున్న మాటలు కూడా ఇక్కడ మనకు ఈ 11వ వచనంలో కనబడుతుంది. నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలివారై ఉండగా వాటిని ఖండించుడి. దేంట్లో పాలిగా ఉన్నాడు? ఇక్కడ 11వ వచనం పాలివారిగా ఉండడం. దేంట్లో పాలివాడిగా ఉన్నాడు? అక్కడ చూస్తే తండ్రి అనుగ్రహించిన గిన్నెలోనే పాలు ఉన్నాడు. కానీ లోకమిచ్చి గిన్నెలో పేతురు చెప్పిన విధంగా అది నీకు దూరమవుగా కానీ చెప్పిన వాటిల్లో సాతానా అనే వెనక్కు పొమ్ము అనే విధంగానే అక్కడ సాతానా అనే వెనక్కు పొమ్మనే విధంగా మరి చెప్పిన విధంగానే ఇక్కడ కూడా కత్తి తీసి వారిలో ఉంచమని తన్ను తాను ఆయన అప్పగించుకున్నాడు. తన్ను తాను అని అనలేదండి. కాబట్టి అండి 12వ వచనంలో మనం చూస్తే, పాతాళం మనుషులు మింగివేయినట్లు వారిని జీవంతో కూడా మింగివేయను, సమాధిలోని దిగువారు మింగివేయబడినట్లు పూర్ణ బలంతో నుండుగా వారు వారిని మింగివేయదమని రమ్ము అని వారు చెప్పుకుంటారని. ఇక్కడ మింగివేయడము, పాతాళము, సమాధి అనేది చూస్తుంటే యేసును బందీగా అన్నయ్య కయాపాల దగ్గరకు అక్కడ 12వ వచనంలో తీసుకెళ్ళడం మనకి ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ యోహాను రాసిన 18వ అధ్యాయంలో 12వ వచనంలో ఒక గ్రహణం పట్టినట్టుగా సూర్యుని కానీ చంద్రుని కానీ ఆ రీతిగా పూర్ణ బలంతోనే ఉండగానే మరి అక్కడ నీతిమంతుడిగా ఉండగానే ప్రజల మద్దతు ఉండగానే ఆదివారం ఓసన్నా చేయమని గొప్పగా ఊరేగింపడిన ఈ రాజును వారు ఏ రీతిగా అవమానంగా మరి దొంగను పట్టుకున్నట్టుగా మరి చేతులు బంధించి మరి అవమానంగా ఈడ్చుకుపోవడం మనం 12వ వచనం అండి. ఇక్కడ ఏలయనగా అట్టి క్రియలు చేయవారు రాసమందు జరిగించు పనుల గురించి మాట్లాడటైనా అవమానకరమైనది. ఇక్కడ అవమానము మరి అక్కడ అన్నయ్య కయపాల దగ్గరికి తీసుకెళ్లడం అవమానకరం కదండి. ఎందుకు? ఇక్కడ వారు తెలియకుండా అదే 12వ వచనంలో ప్రేరేపణ చేస్తున్నారు. అక్కడ బంధింపబడడం ఏంటి? ఇక్కడ మింగివేయడం ఏంటి? మనం 14వ వచనం చూద్దాం. 14వ వచనము, ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవట ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినవాడు మరి అని ఇక్కడ ఉందండి. కాబట్టి అండి ఒక మనుషులందరి కోసం చనిపోవట మంచిదని చెప్పిన ఆలోచన చెప్పిన వాడు అని ఈ కయప గురించి మనకు చెప్పబడుతుంది. ఈ కయప అన్నకు మామ అని చెప్పబడుతుంది. ఇక్కడ మనం ఈ వచనాలు 14 వచనంలో చూస్తుంటే, నిద్రించి నువ్వు మేల్కొని మృతుల్లోండి లెమ్ము, నీవు క్రీస్తుని మీద ప్రకాశించు. ఇక్కడ బంధించడం గురించి అవమానం మరి గురించి పాతాళంతో ఎలా పోల్చాడో సపోర్ట్ రిఫరెన్స్కి ఎక్కడే ఎగలేదండి. అదే అంకితో సమాన అంకితో
సేమ్ రిఫరెన్స్తో మరి సేమ్ అంకితో మనం జత కలుపుకుంటున్నాం అన్నమాట అండి. ఇక్కడ 14లో కూడా మృతుల్లోని నీవు లెమ్ము అని చెప్తున్నాడు. ఇక్కడ అమృతం ఎవరైనా ఒకరు చనిపోట మంచిదని చెప్తుండే. ఇక్కడ అమృతం గురించి ఉంది, అక్కడ అమృతం గురించి ఉంది. ఇక్కడ 14వ వచనం చూస్తుంటే మనం చూస్తే నువ్వు మాతో కూడా పాలివాడై ఉండము, మన అందరికీ సంచి ఒకటే ఉండును అని వారితో నీతో చెప్పుదురు. చాలా జాగ్రత్తగా గమనించాలి. వచనాలు మన సరళత ఎక్కడ తప్పిపోలేదు. కానీ తప్పు పట్టే వారికి, వెకిలితనం చేసుకునే వారికి, అసూయపరులకు ఇది తప్పుగా ఉండొచ్చు. కానీ గమనించండి, వచ్చిన సరళత చూడడం గురించి మరొకసారి చెప్తున్నాను. ఇక్కడ వచనంలో మరి మనందరికీ ఒకటే సంచి. ఇక్కడ యోగ గ్రంథంలో మనం చూస్తాం, జీవపు మూటలో వారిని పడివేయదు అని. జీవపు మూట, మరి వీరందరూ జీవపు మూటలో ఉంటారని, చనిపోయిన వారందరినీ జీవపు మూటలో ఉంటారని చెప్పబడుతుంది. మనందరికీ సంచి ఒకటే అంటే వీరందరూ ఒక మూటలో ఉంటారు, చనిపోయిన వారందరూ. అది కూడా బైబిల్ చెప్తుంది, జీవపు మూటలో అని. కాబట్టి ఇక్కడ సమయం పోనీయకము అని చెప్తుంటుంటే ఇక్కడ వారి మార్గమున పోకము అనేది కూడా ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ మరి 17వ వచనంలో మనం ఎలాగ అన్వయించుకోవచ్చు? సీమోను పేతురు మరి యొక్క శిష్యుడును యేసు వెంబడి పోవుచుండిరి. చూడండి పోవడం. ఈ పేతురు ఎక్కడికి వెళ్ళాడంటే ఆ రాత్రి ఎవరైతే హింస పెడుతున్నారో వారి యొక్క బంధువు అతిథి అయ్యాడు. అంతేకాదు తర్వాత ఇంకా నిర్వాహము తన నాలికతో చేశాడు. నీ శత్రువులు నా శత్రువులు కారా, నీ మీద లేచి వారిని నేను దేశించట్లేదా, వారి యందు నాకు పూర్ణ దేశము కలదు అనే విధంగా మనం చెప్పుకోలేక ఉండే పరిస్థితులు మనం కలగజేసుకోకూడదు. ఇక్కడ మరి అతిథిగా వెళ్ళాడు, వారింటిలో గెస్ట్ గా ఉన్నాడు. ఎవరైతే మరి హింస పెడుతున్నారో వారింటిలో వారి పక్షాన మాట్లాడడం మనకు ఇక్కడ కనబడుతుందండి. ఇక్కడ 16వ వచనంలో ఆ రీతిగా ఉంది. 17వ వచనంలో చూస్తే పక్షి చూచుండగా వలవేయట వ్యర్థం. పక్షి చూచుండగా వలవేయట వ్యర్థం అని 17వ వచనం చెప్తుంటే యేసుప్రభు ముందుగానే మరి పేతురుకి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ 17వ వచనంలో చూస్తే ఇక్కడ ద్వారము కావలి ఉన్న ఒక చిన్నది పేతురుతో నీవు ఈ మనుషుని శిష్యుల్లో ఒకడు కావా అని చెప్పగా అతడు కానెను. కాబట్టి అన్నీ తెలుసుగా ముందు తన అబద్ధాలు ఆడవలసి వస్తుందన్న పరిస్థితి. మరి కావలి ఉన్న ద్వారపాలకురాలు అంటుంది వారి శిష్యుల్లో ఒకడు కావా అంటే కానని చెప్పేశాడండి. పక్షి చూచుండగా వలవేటి అర్థమంటే మరి ఏమి చూశాడో ఈ పేతురు, మరి ఏ అవగాహనతో ఉన్నాడో, ఏ చూపుతో ఉన్నాడో ఇక్కడ మనం 17వ వచనమును మరి ఈ రీతిగా సువార్తలో ఉంటే ఇక్కడ 17వ వచనం పత్రికా భాగంలో కూడా మనం చూసుకుంటుంటే ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు చిత్తమేమిటో గ్రహించుకున్నది. 18వ వచనము వారు సొనసనకే పొంచి ఉందరు, తమ తామే పట్టుకుంటుకే దాగి ఉందరు. ఎందుకు అలా ముడుచుకుపోవాలి? ఎందుకు అలాగా దాగి ఉండాలి? ఎందుకు పరాక్రమం గల బలాఢ్యుడా నువ్వు బయటికి రమ్మని చెప్పాలి కదా. నువ్వు అక్కడ వెళ్లకుండానే ఉండాలి, ఇక్కడ ఆబద్ధాలు ఆడకుండా ముందుకు రావాలి, ప్రాణం పెడతానికైనా వస్తా అని చెప్పాడు కదా. అయితే అక్కడ పేతురు చేసిన పని ఏమిటో ఇక్కడ చెప్తున్నాడండి. ఇక్కడ పేతురు ఏం చేస్తున్నాడంటే 18వ వచనము ఇక్కడ అప్పుడు చలిమయ్యుచున్నందున దాసులు బంట్రోతులు మంట వేసి చలి కాచుకొనుచుండగా నిలుచుండగా పేతురు వారితో నిలబడి చలి కాచుకొనుచున్నాడండి. ఇక్కడ మంట వేశారట. చలి కాచుకోవడం అనేది గురించి 3 సార్లు ఉంది. ఈ చలి కాచుకోవడమే ఈ పోకిరి మాటలు, ఈ చలి కాచుకోవడమే ముసలమ్మ ముచ్చట్లు, ఈ చలి కాచుకోవడమే ఈ యొక్క సరసోక్తులు, ఈ చలి కాచుకోవడమే ఈ సోది కబుర్లు, ఈ చలి కాచుకోవడమే నువ్వు చూసే ప్రేమ కథల సీరియల్స్ సినిమాలు. ఈ చలి కాచుకున్న చోట ఆదివారం గుడిలో నువ్వు బాడీని ఎంతో ఉద్రేకపడి దేవుని కోసం జీవించాలని తీర్మానం చేసుకున్న నీవు దేవుని సన్నిధిలో మరి నువ్వు ఎంతో దేవుని కోసం పురుగొలిపి ఎంతో నువ్వు తీర్మానం చేసుకుని నువ్వు ఇటువంటి ముసలం ముచ్చట్ల చోట, ఇటువంటి పనికిమాలిన వ్యక్తాలి చోట, లోకస్తుల చోట నీవు ఉన్నావంటే దేవుడి సన్నిధిని మరి కోల్పోయి నేనేనా పని చేసింది అనుకునే పరిస్థితి ఎందుకు చేస్తున్నావంటే ఈ చలిమంట. ఈ చలిమంటలు నీకు కావాలి. ఎక్కడికి వెళ్తావు? 11 గంటలకు 12 గంటలకు 1 గంట వరకు కూడా మాట్లాడుతుంటావు. ఆ ఇంటికి వెకిలితనం చేసుకుంటావు. మరి మనం చూసాం గప్పులు మారులుగా ఉండి నువ్వు నాకు మొక్కు అనే విధానం ఆ 40 రోజుల ప్రార్థన వాక్యంలో మనం సమ్మేళనంలో చూస్తాం. ఇక్కడ చలిమంట అని చెప్తున్నాడు. ఇక్కడ 18వ వచనం చలిమంట అని చెప్తుంటే ఇక్కడ 18వ వచనం ఏమిటయ్యా అంటే మద్యముతో మత్తులై ఉండొకడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండడి. ఇక్కడ మద్యము, ఇక్కడ చలిమంటండి. ఈ మద్యము తాగిన వారు తమ సింహాసనం మరి తినివేసినట్టుగా వారు ఏ రకంగా మరి నాశనం కోసమే వాళ్ళు మరి ఆగిపోయే పరిస్థితి, జీవితంలో ఎదుగుదల లేకుండా తమ జీవితాన్ని మర్చిపోయి తమ సమయాన్ని తినివేసుకొని తమ సొమ్మును తినివేసుకొని తమ పిల్లల జీవితాన్ని కూడా మింగివేసేవారుగా మరి సునాశనమునికే పొంచి ఉంటారు అనే ఇక్కడ మనకు కనబడుతుందండి.
కాబట్టి 20వ వచనంలో మన ఇక్కడ ఉందేమిటయ్యా అంటే, నేను బాహాటముగా లోకం ఎదుట మాట్లాడి యూదులందరూ కూడి వచ్చి సమాజ మందిరంలో దేవాలయంలో ఎల్లప్పుడూ బోధించి తిని రాష్ట్రంగా నేను మాట్లాడలేదు. ఇక్కడ 20వ వచనంలో మనం చూసుకుంటే, జ్ఞానం వీధుల్లో కేకలు వేయుచున్నది, సంత వీధుల్లో బిగ్గరగా పలుకుచున్నది. నేను బాహాటంగా మాట్లాడి తిని నన్ను అడుగుతున్నారేమి, వారినే అడగమని కూడా చెప్తున్నాడు. అక్కడ జ్ఞానము వీధుల్లో కేకలు వేయుచున్నది, సంత వీధుల్లో బిగ్గరగా పలుకుచున్నది అనేది కూడా ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే 20వ వచనము, సమస్తము ప్రభు పేరట తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన మరుగేమీ లేకుండా సమస్తము ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మాటకి ఇక్కడ బహిరంగంగా 21వ వచనం, గొప్ప సందడి గల స్థలంలో ప్రకటన చేయుచున్నది, పురద్వారంలో పట్టణంలో జ్ఞానము ప్రచురించినది. సందడి గల స్థలము అంటే ఇక్కడ 21 స్థలము. మనం ఇక్కడ 21 గురించి, నీవు నన్ను అడగనేలా వారినే బోధించు, వారికి బోధించినది వారిని అడుగుము, నేను చెప్పినది వారు ఎరుగుదురు. ఇక్కడ సహోదరుల గురించి అని 21వ వచనము చెప్తున్నాడు. సహోదరులను సాక్ష్యంగా తీసుకోవాలి అని కూడా క్రీస్తునందు భయంతో ఒకరికొకడు లోబడి ఉండి, ఇక్కడ మనుషులున్న చోట నేను బోధించాను అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. 25వ వచనంలో మనం చూసుకున్నట్లయితే 25వ వచనంలో చూస్తే, నేను చెప్పిన బోధేమి వెనక వారు తోసివేసిరి అంటే, మరి అక్కడ మళ్ళీ చలిమంట దగ్గర ఉండడం మనకి ఇక్కడ కనబడుతుంది. చలి కాచుకొని చుండగా నీవు వారి శిష్యుల్లో ఒకడు కావా అని అడగ్గా నేను కానని చెప్తున్నాడు. అలాగే 26వ వచనం చూస్తుండగా, పేతురు ఎవరు చెవి నరికినో వారి బంధువు, ఆ మలుకు యొక్క బంధువు, నువ్వు తోటలో అతని ఉంటూ ఉండగా నేను చూడలేదా అని చెప్తుండగా ఇక్కడ భయము వచ్చిందని చెప్తున్నాడండి. ఇక్కడ కూడా ఆ వచనం చూస్తుంటే అపాయం వచ్చినప్పుడు అన్నప్పుడు 26వ వచనం, ఇక్కడ అపాయం ఏమిటంటే మల్కు యొక్క బంధువు అడుగుతున్నాడు. ఇక్కడ తప్పనిసరిగా అబద్ధం ఆడాలి, అక్కడ 26వ వచనంలో 27వ వచనంలో చూస్తే, పేతురుని నరగని చెప్పగా కోడి కూసిను, ఇక్కడ తుఫాను వచ్చిను అని ఉంటుంది. మచ్చ ముడత డాగు లేకుండా తన మహిమేదుట ఆయన మనల్ని నిలబెట్టుకుంటూ, ఆయన క్రీస్తు మనల కోసం రక్తము కార్చి వాక్యం అనే ఉదస్నానం చేపిస్తుండగా వాక్యాన్ని ప్రేమించాలి. అబద్ధాలు ఆడేవారిగా, చలిమంట దగ్గర కూర్చునేవారిగా, తప్పుపోయేవారిగా మనం ఉండకూడదు. దేవుడు వాక్యాన్ని అంగీకరిద్దాం. ఇంకా లోకంలో ఆనందించి వెకిలితనము సంతోషంతో పడుతున్న వారికి దేవుడు ఉత్తముడైన రుచి చూడలేదు. ఈ లోకంలో మద్యం ఎటువంటిదో, లోకంలో సినిమా పిచ్చి ఎటువంటిదో అటువంటి ఆనందము దేవుడి కీర్తనలోను, సినిమా పాటల కంటే దేవుడి సన్నిధిలోను, దేవుడి వాక్యములోను, దేవుడి స్థుతిలోను, దేవుడి సావాసములోను, దేవుడి పనుల్లోను మనం ఆనందించి పనికి మాలిన రాజకీయ పనులు బట్టి కాకుండా ఆ ఇంటి కోసము కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుట బహు మంచిదని ముదిమొచ్చు వరకు ఎత్తుకుంటానన్నాడు. ఆయన ప్రభు నందు ప్రయాస వ్యర్థము కాదని, దేవుడు అన్యాయస్తుడు కాడని, దేవుని కోసము నువ్వు ఆత్మ కలగటానికి 10 దినములు నువ్వు కనిపెడతావా? అప్పుడు ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు సర్వశక్తివంతుడైన తండ్రి, దొక్క పెట్టేవారుగా, అబద్ధాలు ఆడేవారుగా, అప్పకి చెప్పుకునేవారుగా ఉండకుండా ప్రతి విషయంలో సమయం పోనీక సద్వినియోగం చేసుకొని జ్ఞానంగా నడుచుకొని ఆత్మపూర్లై ఉండేవారిగా చేయండి. మద్యము ముచ్చట్లకు దూరంగా ఉండి ప్రభా నీలో నిలిచి ఉండి ఫలించేవారిగా చేయండి. ప్రతి ఒక్కరికి ఏ కొద్ది ఉందో ఘోర సిలువా ఈ పాపి కొరకే ప్రభువా నాకై భరించినావా. ఆ ఘోర సిలువా ఈ పాపి కొరకే ప్రభువా నాకై భరించినావా. నా పాప ఫలితం నీ ప్రాణ త్యాగం, నా పాప ఫలితం నీ ప్రాణ త్యాగం. నిలిచాను నీదు కృపలన్నీ మరి తలచి, ఆ ఘోర సిలువా ఈ పాపి కొరకే ప్రభువా నాకై భరించినావా.